హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ధనుర్మాసం విశిష్టత ఏమిటి? ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది? వైష్ణవులకు ఈ మాసం ఎందుకంత ప్రత్యేకతో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. మార్గశిర మాసం మొదలయ్యింది. ఈ మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమణం అంటారు. మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడు ఆదిత్యుడు. అయితే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజునే ధనుస్ సంక్రాంతి అని అంటారు. ఈ రోజు నుంచే ఎంతో పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజునే మకర సంక్రాంతి జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనం చివర్లో, పుణ్యకాలమైన ఉత్తరాయణం ప్రారంభానికి సమీపంలో ఉంటాడు. ఈ 2024 డిసెంబర్ 16 సోమవారం నుంచి ధనుర్మాసం మొదలై 2025 జనవరి 13వ తేదీ భోగి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఆ తదుపరి జనవరి 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజే మకర సంక్రాంతి. ఈ రోజు నుంచే ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మీరు వినే ఉంటారు, కొన్ని ప్రాంతాలలో మార్గశిర మాసం వస్తే నెలగంట ఎప్పటి నుంచి పెడతారు అని అడుగుతారు. నెలగంట పెట్టడం అన్నా, ధనుర్మాసం ప్రారంభం సమయం అన్నా ఒకటే. చాలా విష్ణు ఆలయాలలో, మరీ ముఖ్యంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో మార్గశిర మాసంలో ఒక రోజున కొండపైన గంటను కొట్టడం జరుగుతుంది. అలా గంట కొట్టడంతో ధనుర్మాసం ప్రారంభమైందని సూచన. ఈ రోజు నుంచి భోగి వరకు స్వామివారికి విశేషమైన పూజలు, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలమని చెప్తారు. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. 108 వైష్ణవ దివ్య దేశాలలో మరియు ప్రతి వైష్ణవ ఆలయాలలో ఈ నెల రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ధనుర్మాసం మొత్తం గోదాదేవి, శ్రీ ఆండాలమ్మవారు శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధించి వ్రతాన్ని చేపట్టారు. గోదాదేవి ధనుర్మాసం మొత్తం రోజుకొక పాసురం చొప్పున తిరుప్పావైని పఠించి ఆ రంగనాథుణ్ణి కీర్తించేవారు. ఇలా గోదాదేవి భక్తికి మెచ్చిన ఆ రంగనాథుడు చివరకు ఆమెను ఆయనలో ఐక్యం చేసుకున్నారు. అందుకనే భోగినాడు గోదా కళ్యాణాన్ని ప్రతి వైష్ణవ ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అసలు గోదాదేవి ఎవరు? ఆమె ఎలా జన్మించింది? చిన్ననాటి నుంచి ఆమె శ్రీ మహావిష్ణువునే ఎందుకు వివాహం చేసుకోవాలనుకునేది? ఇలా గోదాదేవికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ని పెడతాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇక భూలోక వైకుంఠమైన తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం జరగడం ఉండదు. సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై ఏకాంతంగా పఠించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలు సమర్పిస్తారు. ఈ ధనుర్మాసం మొత్తం బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ఎంతో శుభదాయకం. ఇక ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం ఎంతో మంచిది. ఈ నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా చక్కెర పొంగలి, పులగం, దద్దోజనం నివేదించాలి. అలానే గ్రహదోషాల కారణంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ ధనుర్మాసంలో నిర్వహించే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణంలో పాల్గొనడం లేదా చూడడం వలన వివాహం త్వరగా జరుగుతుందని చెప్తారు. తెలుసుకున్నారు కదండి, ఈ 2024లో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ధనుర్మాసం యొక్క విశిష్టత ఏమిటో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.